సార్ మీ పేరు? నా పేరు నరేష్ కుమార్ అండి, తిప్పలగట్ట గ్రామం, కొల్లూరు మండలం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం కానీ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. టీడీపీ ప్రభుత్వం చేసింది వీళ్ళు చూపించి అభివృద్ధి అని చెప్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో పేదలు, పిల్లలు, ముసలోళ్ళు రోడ్డు మీద నువ్వు ఎండలో కూర్చొని మాట్లాడతారు. మనం అట్లాగే పింఛన్ కోసం రోడ్డు మీద ఉంచిన వాళ్ళు అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నారు. ఈ రోజే చెడగొట్టాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు పింఛన్ ఇవ్వాల్సినటువంటి విధానాన్ని కోర్టులో వేసి ఇళ్ల కాడికి వెళ్ళి ఇస్తే ఏదన్నా ఓటింగ్ గురించి చెబుతారేమో, ఇళ్ల కాడికి వెళ్ళి ఇస్తే ఏదన్నా పిల్లల గురించి వాళ్ళ అమ్మా నాన్న గురించి చెప్పి ఓటింగ్ వేయడమ్మా రేపొద్దున కూడా మేము పింఛన్ ఇవ్వాలి దాని గురించి చెబుతారేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, ఆయన క్రియ అంత అంటరానితనం విధానం నడిచేటువంటి టీడీపీ ప్రభుత్వం అండి. ఇప్పుడు పేదలు పైకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరం బట్టి చేసినటువంటి పరిపాలనలో మంచిగా బడుగు బలహీన వర్గాలందరూ బాగుపడ్డారు. అయితే ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి టీడీపీ ప్రభుత్వమే చాలా చేశాము, ఈయన ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ప్రజలకు ఎటువంటి హెల్ప్ గట్రా ఎలాంటి డబ్బులు కానీ ఇలాంటివి ఏం తేలేదు, టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఇక్కడ జరిగినాయి అని చెప్తున్నారు. తమ్ముడు, నేను మాత్రం గత 20 సంవత్సరాలు బట్టి, నాకు 40 సంవత్సరాలు, మన వెంకట సుబ్బయ్య గారు, దేవినేని మల్లికార్జున గారు, నక్కానంద బాబు గారు, దానికి సంబంధించి మన మరిగా నాగార్జున గారు, అశోక్ బాబు గారు నియోజకవర్గం చూస్తున్నాను. ఇంతవరకు 40-20 సంవత్సరాల్లో చేసేటువంటి శ్మశానాలు ఇప్పుడు కొల్లూరు మండలానికి సంబంధించి కానీ, ఏమూరు మండలానికి సంబంధించి కానీ, బట్టిపల్లి మండలానికి సంబంధించి కానీ 5 మండలాల్లో ఇంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఉన్నటువంటి పంచాయతీల్లో కానీ శ్మశానాలు కూడా బాగు చేయలేదా. ఈయన పేరు ఆనందబాబు గారు ఇంతవరకు వచ్చి గుండ్రులో ఉండి ఆయన పని ఆయన చేసుకుని ఇక్కడ పెత్తందారులు ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు చదువుకున్నా కానీ ఆ బళ్ళల్లో ఉన్నటువంటి మూటలు వేయటం, వాడ మందు బాటలు వేయటం, పేకాట ఆడటం, నీచంగా మాట్లాడటం, పిల్లల్ని ర్యాగింగ్ చేయటం అనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోయింది. అదేవిధంగా అశోక్ బాబు గారు వచ్చిన తర్వాత ఒక శ్మశానాలు ఏంటి, ఒక అణగారినటువంటి కులాల్లో ఉన్నటువంటి రోడ్లు ఏంటి, దానికి సంబంధించి బీసీ వర్గానికి సంబంధించి అయినా సరే అన్ని విధాలుగా అందరూ కూర్చుని కలిసి మేము ఇది చేస్తాం, చేసే విధానం ఉంది మా దగ్గర అని చెప్పి వివరంగా అందరం కలుపుకుని ధర్మంగా న్యాయంగా పోయేటువంటి అశోక్ కుమార్ గారు. అయితే ఈసారి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందండి ఈ నియోజకవర్గంలో? మా అశోక్ బాబు గారికి మాత్రం ఖచ్చితంగా 25,000-30,000 మెజార్టీతో కన్ఫామ్గా వస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నాం. ఇప్పుడే చూశారు కదా, 15,000-20,000 మంది ఊరక మన సిల్మూరు గ్రామంలో వచ్చి పిలుపు మేరకు కొబ్బరికాయ కొడతానికి వస్తేనే ఇంతమంది 20,000 మంది వచ్చారు. అదేవిధంగా రేపు పొద్దున జరిగేటువంటి ఎలక్షన్లో ఒక 20-30,000 మంది మెజారిటీతో వస్తారని మేము అనుకుంటాం. జగన్ గారికి ఎన్ని ఓట్లు వచ్చే సీట్లు వచ్చే సార్? ఒక నియోజకవర్గంలో, ఏమూరు నియోజకవర్గంలో అశోక్ బాబు గారికి 20,000-30,000 మెజారిటీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బొమ్మ చూసేస్తారు సార్. దాంట్లో సమస్య లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు మొత్తం ఆయన బొమ్మ చూసేస్తారు. ఎందుకంటే ఆయన ఏదో మాకు డబ్బులు ఇవ్వాలని చేయాలని కాదు. పేద వర్గాలు చదువుకుంటున్నారు, పేద వర్గాలు ఇల్లు కట్టుకున్నారు, పేద వర్గాలు రోడ్డు మీద నడుతున్నారు, పేద వర్గాలు తెలసొక్క వేసి తిరుగుతున్నారండి. ఆ రోజుల్లో తెలసొక్క వేసి తిరిగితేనే ఒక ధనిక వర్గం ఒక నీచంగా నికృష్టంగా చూసేవాడు. ఈడేంటి రాట్టున్నాడు, నేను ఎంబీఏ చదువుకున్నాను సార్, నేను ఆటో తోలుకున్నా అంటే అంత నీచమైన బతికినా కానీ ఈ రోజులు ఇంత స్టేజ్కి వచ్చామంటే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. దాని గురించి అందరూ ఆలోచించి ఆడపిల్లలు వన్ సైడ్ ఓటింగ్ వేస్తారు సార్. నువ్వు టీడీపీలో కొమ్మోళ్ళు మగోళ్ళు సైకిల్ వేసినా సరే ఆడవాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డికే వేస్తారు. దాంట్లో సమస్య లేదు. 175 వస్తాయి. నా పేరు కే సుందర్రావు. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని చేస్తూ ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం నీళ్లు కూడా వదలలేని పరిస్థితి ఈ ప్రభుత్వం అనేసి టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆ ప్రభుత్వం కావాలి, మళ్ళీ రావాలి కోరుకుంటున్నాం ఆయన్ని. ఎందుకంటే ఆయన చెప్పిన అమలులన్నీ సక్రమంగా ఏర్పాటు చేశారు. అమలు చేసినట్టు అందరికి ఇచ్చేయడు. ఇచ్చినందుకు అందరికి అభిమానం కలిగింది. ఏది కొరసలేదు ఆయన ఉన్నారు. ఇంకా వస్తే ఇంకేం చేస్తాడో తెలియదు అని మా మనసులో ఉంది. ఆయన వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తారు. నో అపోజిట్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నామని మేముగా మాట్లాడము. ప్రతి ఇంటికి లబ్ధి వచ్చింది. చిన్నవాడు ఊడు కూడా ఓటు వేయకుండా ఉండడు. అందరూ వేస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వేస్తారు. ముసలి ముతకోళ్ళు ఇక్కడ అందరూ వచ్చి ప్రత్యేకంగా వచ్చి ఆయన ఓటేసి గెలిపిస్తారు. అయితే వాలంటీర్ వ్యవస్థ ఈ నెల నుంచి తీసేశారు. దాని మీద లేదంటే వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అప్పుడు చేయలేని వాళ్ళు ఇంకా మంచిది. అసలు వాళ్ళు చుట్టిట్టుకోవడానికి చాలా మంచిది. ఎందుకంటే ఆధారం 10 తెలియబెట్టిన వాళ్ళు కూడా. అయితే మరి పెన్షన్ విధానంలో చాలా మంది ముసలోళ్ళు కానీ ముతుకోళ్ళు కానీ ఇంటి నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఇప్పుడు ఎలా వెళ్ళి సచివాలయంకి వెళ్ళి తీసుకుంటారు? అది ఆటోల మీద తీసుకెళ్తారు. ఆటోకి 10 రూపాయలు ఇవ్వాలి, 100 రూపాయలు ఇవ్వాలి.
మళ్ళీ అక్కడ ఆడిపోతే టైంగా అన్నం లేదు, పిలిచిన ఎన్నింటికి వస్తే తెలియదు. అక్కడ ఏళ్ళు పడాలి, సాయంకాలం అవ్వచ్చు లేకపోతే పొదుగుబాటు అవ్వచ్చు, చెప్పలేము. ఆడిపోయిన వాళ్ళు మహా కోతలు వాళ్ళని ఎంజోడు చేసేది, ఈ పనులు చేసాడు ఎంత అసలు అగ్గులు సత్తనం అన్నం నీళ్ళు లేకుండా అని చెప్పి ఎన్నో మాట్లాడుతున్నారు. అది ఒక మేలుకరమైంది ఈ పార్టీకి, మన పార్టీకి. టీడీపీ వాళ్ళు ఎగరేస్తారంట. ఏడుంది ఇంకా వాళ్ళ ఓపిక ఏడుంది ఎగరేస్తానికి, వాళ్ళ ఓపిక ఉంది ఎగరేస్తానికి, చెయ్యి కూడా పైకి. ఇవాళ జనం చూసి కూడా ఏం మాట్లాడాలో తెలియదు, మొన్న బయట కాతిపోయి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన జనాభాలందరికీ డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారన్న. నో అభిమానులు వచ్చిన వాళ్ళే కానీ డబ్బులు ఎవరికైనా ఇస్తారు అసలు? ఇప్పుడు ఓట్లు వేసే 10 రూపాయలకి జరగని పని. అందరూ అభిమానికి వచ్చేసారు, అందరూ కోరుకునే వచ్చేసారు. పై జగన్ కాడి నుంచి అసలు బాబు